షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో రానున్నటువంటి 4 రోజుల పాటు తీవ్ర వాతావరణం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఈ యొక్క అల్పపీడనానికి కూడా శక్తి అనే పేరు కూడా నామకరణం కూడా వాతావరణ శాఖ అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు తిరుపతి కావచ్చు, అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా మోసారుగా అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క వర్షపాతం అనేది గంట కూడా పెరుగుతూ కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, తీర ప్రాంతాలు వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తిరుపతిలో మాత్రం గడిచిన 2 రోజులుగా కూడా మొన్న ఏదైతే మోసారుగా మొదలైనటువంటి వర్షం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో తన బలాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రానున్నటువంటి ఇంకా మరి 2 రోజులు కూడా ఇదే తరహైనటువంటి వాతావరణం నమోదవుతున్నట్టు కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. మామిడి రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జనరల్ గా మే నెలలో తీవ్ర ఎండలకు తలడిల్లిపోయేటువంటి నగరవాసులంతా కూడా ప్రజలంతా కూడా ఈ యొక్క వాతావరణం మార్పులు చెందడంతో పూర్తిగా ఉపశమనం పొందుతూ చల్లటి వాతావరణంలో ప్రజలంతా కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క వర్షపాతానికి మాత్రం పూర్తిగా మామిడి రైతాంగానికి కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు మాత్రం ఎదురవుతున్నాయని చెప్పాలి. అయితే ఇదే రకమైనటువంటి వర్షపాతం అటు అన్నమయ్య జిల్లానే కాదు, ఇటు చిత్తూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో కూడా ఇదే తరహైనటువంటి వర్షపాతం నమోదవుతుంది. అదే రకంగా తిరుమల క్షేత్రంలో గడిచిన 2 రోజులుగా కూడా ఇదే తరహైనటువంటి వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే ఘాట్ రోడ్ లో పలు జాగ్రత్తలు వచ్చేటువంటి వాహనాలకు అన్ని కూడా పలు జాగ్రత్త సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళేటువంటి ప్రతి వాహనదారుడు ఘాట్ రోడ్ లో ఈ యొక్క నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది, తేమ శాతం ఉంటుంది, బండ్లు స్కిడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తగు మెలకులతోటి కూడా వాహనదారులంతా కూడా రావాలనేసి కూడా టీటీడీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నప్పటికీ వారికంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షెడ్ల కింద తలదాచుకోవడం, క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికంతా కూడా ఈ యొక్క వర్షానికి ఇబ్బంది లేకుండా షెల్టర్లు అన్ని కూడా ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల క్షేత్రంలో కూడా ఇదే తరహైనటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్పాలి. అయితే ఇదే రకంగా రానున్నటువంటి 2-3 రోజులు కూడా ఇదే తరహైనటువంటి వర్షం నమోదవుతున్నట్టు కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయట ఎక్కువ తిరగలాడద్దండి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. నిన్న అన్నమయ్య జిల్లాలో కూడా ఒక పిడుగుపాటుకు ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులంతా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా మెలగాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే తిరుపతి నగరంలో మాత్రం వర్షపాతానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా ఇప్పుడే జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క కాలువలన్నీ, డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి నిండిపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా రోడ్ల మీద పారుతున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే నిన్న చూసాము ఈ యొక్క నీటి ఎఫెక్ట్ ఏదైతే ఈ వర్షానికి నమోదైన నేపథ్యంలో చిన్నపాటి కుంటలన్నీ కూడా నిండిపోయినటువంటి తరుణంలో నిన్న కుప్పంలో కూడా ఆ యొక్క నీటి కుంటలో పడి 2-3 చిన్నారులు కూడా మరణించినటువంటి పరిస్థితి. పిల్లల్ని కావచ్చు, పెద్దవారిని కావచ్చు, బయట తిరిగే వాళ్ళ పట్ల ఫ్యామిలీ ఎవరి కుటుంబ సభ్యులంతా కూడా తగిన జాగ్రత్తలు మెలుగులు అయితే వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసని వాతావరణ శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.